బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుని వేగవంతం చేసింది ఈడీ. మూడో రోజు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కాగా దాదాపు 5 గంటలుగా కొనసాగుతోంది. కీలక డాక్యుమెంట్లతో హాజరైన విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ని ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. 2019-2024 మధ్య కాలంలో మద్యం విధానంలో అవకతవకలు, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, డబ్బు మళ్లింపు, ఇతర ఆర్థిక లావాదేవీలపై విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. విచారణలో భాగంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, విధాన నిర్ణయాలు, అలాగే రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు తన సమక్షంలోనే 3 సార్లు జరిగినట్టు ఈడీ విచారణలో వెల్లడించారు విజయసాయిరెడ్డి. గత విచారణలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి విజయసాయిరెడ్డి అందజేసిన వివరాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. గత నెల 24న హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, ఏపీ మద్యం కుంభకోణం మొదలైనప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగానే భావిస్తున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గత 2 సార్లు కూడా ఈడీ అధికారుల వద్ద ఆయన హాజరైనప్పుడు కూడా అనేక కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ఆయన సమర్పించినటువంటి పరిస్థితి కనపడితే, అయితే తన సమక్షంలో జరిగినటువంటి కొన్ని డీలింగ్స్, ఎవరెవరు అప్పుడు పాత్రధారులుగా ఉన్నారు, ఎవరెవరు తన మధ్యలో కూర్చొని ఈ డీల్స్ గురించి మాట్లాడే అంశాలు కూడా ఇప్పటికే ఈడీ అధికారులకి చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు గతంలో కూడా మనం చూసాం, ఈడీకి వచ్చినప్పుడు కూడా తను అన్ని విషయాలు కూడా నేను చెప్పాను, సో ఏది కూడా దాచుకునేది లేదు, ఈ మద్యం కుంభకోణం కేసులో నా పాత్ర అనేది ఏమి ఉండదు, కానీ నా ముందు జరిగినటువంటి డీల్స్ గురించి అన్ని కూడా నేను ఈడీ అధికారులకు చెప్పాను కూడా చెప్పారు. దాంతోపాటు నా కంపెనీకి సంబంధించి అలాగే నా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను గతంలో కూడా ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇచ్చాను. ఎప్పుడు ఏ ఒక్క సమాచారం కావాలన్నా మళ్ళీ లేకపోతే ఈడీ అధికారులు పిలిచినా కూడా నేను విచారణకు హాజరవుతాననేసి కూడా గతంలో విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈరోజు 11 గంటలకి ఎగ్జాక్ట్గా ఆయన ఈడీ ఆఫీస్కి చేరుకున్నారు. సో మనం చూసాం 2 రోజుల ముందు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ సతీమణి కానీ అలాగే 2 కొడుకులు కానీ ఈడీ విచారణకు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు కానీ అన్నీ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన దాదాపు 68 కోట్ల రూపాయల పైసలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చిన జరిగింది. దాంతోపాటు నిన్న మాజీ ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి సంబంధించిన సత్యమని కూడా ఆయన ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన కంపెనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నిన్న ఇచ్చారు, విచారణ ఎదుర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ అనూహ్యంగా ఈడీ అధికారుల వద్దకి విజయసాయిరెడ్డి రావడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కంపెనీలకు సంబంధించి అలాగే డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఏం జరిగిందన్న దానిపై కూడా అనేక కోణాల్లో కూడా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున కూడా జరిగింది. దాంతోపాటు ఇక్కడ వచ్చినటువంటి లిక్విడ్ క్యాష్ అంతా కూడా పలు కంపెనీలకు వీళ్ళు పెట్టుబడులు పెట్టారు అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ షెల్ కంపెనీస్ కూడా ఏర్పాటు చేశారన్నది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. కాబట్టి ఎవరెవరు ఎంతవరకు ఈ పాత్ర ఉందన్న దానిపై కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో వారు విచారణ చేస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు విజయసాయిరెడ్డి దాదాపు 5 గంటల నుంచి కూడా ఈ యొక్క ఈడీ కార్యాలయంలో ఆయన ఓకే, థ్యాంక్ యూ రాణా.